ప్రజ్ఞ జైస్వాల్ పాత్ర చాలా అద్భుతమైన పాత్ర. ఏదైతే ఆవిడకి ఉందో ఇమేజ్, మా కాంబినేషన్లో ఏదైతే ఉందో, ఆవిడ అన్ని పాత్రలకి సరిపోతాను నేను అంట్లా. కాకపోతే మా కాంబినేషన్ ఒక గౌరవం ఉంది, మా ఇద్దరి కాంబినేషన్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మేము కనబడితే ఒక హుందాతనం, ఒక ఆరాధనా భావం కలుగుతుంది ప్రజల్లో. దాన్ని మేము అలా ఇక్కడ దాన్ని ఆ పాత్ర అలా వచ్చింది. ఆ పాత్రకి ఎవరు బాగుంటారని అనుకున్నప్పుడు వెంటనే డైరెక్టర్ గారితో, మన నాగవంశీ గారితో చర్చించడం జరిగింది. వెంటనే ఆవిడ అంగీకరించడం, నమ్మకం, నా మీద నమ్మకం. ముఖ్యంగా కథ కూడా పెద్ద అడగదు ఆవిడ, ఓ అని ఒక నమ్మకం. అలాగే ఇక మా శ్రద్ధా శ్రీనాథ్ గారు ఉన్నారు, ఇక వెరీ వెర్సటైల్ అండ్ వెరీ పొటెన్షియల్ ఆర్టిస్టు. ఎన్నో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్ ఇచ్చిన, అంటే అవకాశం దొరికినప్పుడు జారబెట్టకుండా అద్భుతంగా తను ఇంతకుముందు సినిమాల్లో తన టాలెంట్ ఏదో తను ప్రూవ్ చేసుకుంటూ, ఏదో వచ్చే సినిమాలు ఒప్పుకోకుండా చాలా జాగ్రత్తగా తనకి మంచి పేరు వచ్చే పాత్ర అయితేనే తను ఒప్పుకోవడం. అలాగే ఈ సినిమాలు చూస్తారు రేపు, ఎంత అద్భుతమైన పాత్ర ఆవిడది. అలాగే పేర్లు కూడా అలాగే కుదిరినాయి. ఈవిడ నందిని సినిమాలో కూడా ఆ టైపే, నందిలాగే. అంటే మన అఖండ స్టార్ట్ అనగానే ముందు కొమ్ములతో ఎలాగో అటువంటి పాత్ర సినిమాలో చూడటానికి బయటేమో చాలా డెలికేట్గా ఉంటుంది. అలాగే ఈవిడ పేరు కావేరి సినిమాలో. అంటే సినిమాలో దేనికోసం పోరాడుతున్నామో, ఏ ఇష్యూ మీద పోరాడుతున్నామో దానికి తగ్గ పేరు, అలా కుదిరినాయి అన్నీ. అలాగే మన ఊర్వశి రౌతెల ఆవిడుంది, పాటే కాదు, పాటతో పాటు చాలా మంచి పాత్ర ఆవిడది. ఎలా చాలా చూస్తారు రేపు సినిమాలో ఆవిడ క్యారెక్టర్ కూడా. ఫైట్లు చేసింది, నాతో డాన్స్ చేసింది, అటు పర్ఫార్మెన్స్ చేసింది, ఇటు అందంగా కూడా ఉంది. సో అందరూ వాళ్ళ వాళ్ళ పాత్రలు ఎంతో అద్భుతంగా, ఒక శిల్పి చెక్కిన శిల్పంలాగా అద్భుతంగా వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్స్కి న్యాయం చేయడం జరిగింది.